మణిపూర్ రాష్ట్రంలో దాదాపు సంవత్సర కాలంగా ఉన్న రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రానికి కొత్త సీఎంని అపాయింట్ చేశారు. ఆయన పేరు యుమ్నం ఖేమ్చంద్ సింగ్ అన్నమాట. ఆయన నిన్న అంటే ఫిబ్రవరి 4వ తారీఖున మణిపూర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మేతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఆయనతో పాటు 2 డిప్యూటీ సీఎంస్ని అపాయింట్ చేశారు. ఒక డిప్యూటీ సీఎం కుకిజో కమ్యూనిటీ, మరో డిప్యూటీ సీఎం నాగా కమ్యూనిటీ అనమాట. అంటే తెలివిగా అన్ని కమ్యూనిటీస్కు ప్రాధాన్యం ఇచ్చేటట్లు ఆ కాంపోజిషన్ పెట్టారనమాట. మనందరూ తెలుసు, మణిపూర్లో గత 2.5 సంవత్సరాల నుంచి అల్లర్లు అవుతున్నాయి. కూకీస్కి మేతీస్కి మధ్య గొడవ అవుతుంది. దాంతో ప్రభుత్వం, బీరేన్ సింగ్ ప్రభుత్వం అక్కడ విఫలమైందని భావించి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు. గవర్నర్స్ రిపోర్ట్ ఉన్నా రిపోర్ట్ లేకపోయినా ప్రెసిడెంట్ కనుక అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రం నడవట్లేదు అని ఫీల్ అయితే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టించవచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు అని చెప్పి. మనకు తెలుసు, రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ విఫలం అవటం అంటే ఏంటో. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవకపోవటం, రాజ్యాంగ విలువలు అక్కడ పాటించకపోవటం, ప్రజాస్వామ్యబద్ధంగానో శాంతియుతబద్ధంగానో లేదా లౌకిక తత్వం సెక్యులరిజం దెబ్బతినో ఇలా రకరకాలుగా రాజ్యాంగంలో ఇచ్చిన కొన్ని వాల్యూస్ బ్రేక్ చేయడం అనమాట. మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో పూర్తిగా హింస చెలరేగుతోంది. అంతేకాదు, మణిపూర్లో ఎప్పుడైతే అక్కడ కోర్టు మేతీస్కి కూడా ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయం పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు మేతీస్కి కూకీస్కి మధ్య చాలా గొడవ అవుతుంది. ఒకసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 3 సంవత్సరాలు అది కొనసాగవచ్చు అనమాట. 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి. సో మ్యాక్సిమం 3 years వరకు కూడా స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు అనమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఈ ప్రెసిడెంట్స్ రూల్ని అప్రూవ్ చేయాలి. ఒకసారి కేంద్రం అంటే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టిన తర్వాత 2 నెలల లోపల అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దాని కంటిన్యూషన్ని అప్రూవ్ చేయాలన్నమాట. అదేవిధంగా 1 సంవత్సరం ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రంలో గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎలక్షన్స్ పెట్టడానికి పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పిద్దా అప్పుడు 3 సంవత్సరాల పాటు అది కొనసాగే అవకాశం ఉంటుందన్నమాట. మణిపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మనందరికీ తెలుసు, మణిపూర్ ఫ్రాంటియర్ స్టేట్, అంటే మయన్మార్తో బార్డర్ ఉన్న స్టేట్ అనమాట. ఇవన్నీ కూడా చుట్టుపక్కల తెగలు, కలహాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం అక్కడ శాంతి నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.